ఇందాక నుంచి వదలట్లేదు చూడండి. మేడం గారేమో ఇగో ఇక్కడ నుంచి ఈ మొక్క ఎక్కడానికి ఎక్కలేదంట, గాడి ఎక్కుతుంది ఇప్పుడు. హలో ఎవ్రీవన్, నా పేరు తనుజ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వ్లాగ్లో మనం ఎక్స్ప్లోర్ చేసాం ది అమేజింగ్ అమాన్ సిటాడెల్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. టుడే వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు అ కంప్లీట్లీ డిఫరెంట్ సైడ్ ఆఫ్ అమాన్, ఫ్రమ్ ద గ్రాండ్ రోమన్ amphitheater to the magical experience of Dead Sea. The Roman theatre was built in the 2nd century CE during the reign of Roman Emperor Antonius Pius. At that time, Amman was known as Philadelphia, part of a group of Greco-Roman cities called the Decapolis. These cities were important centers of trade, culture, and administration in the Roman Empire. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే నా ప్రీవియస్ వీడియోస్ తప్పకుండా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మా దగ్గర జార్డన్ పాస్ ఉండడం వల్ల ఈజీగా ఎంట్రీ ఇచ్చేస్తారు. జార్డన్ పాస్ లేని వాళ్ళకి 2 JD పే చేయాల్సి వస్తుంది ఫర్ ఈచ్ పర్సన్. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 250 to 260 రూపీస్ అప్రాక్సిమేట్లీ పడుతుంది. Now let's go inside to see this grandeur. వావ్, ఇది చాలా అద్భుతంగా ఉంది కదా. ఇది చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మీరు కూడా చూడండి ఎంత పెద్దదో. ఓ మై గాడ్, దిస్ ఈజ్ హ్యూజ్. ఈ థియేటర్ రోమన్ పీరియడ్ తర్వాత ఇంపార్టెన్స్ తగ్గింది. కొన్ని సంవత్సరాల తర్వాత శాండ్ కింద మారిపోయింది. ఎందుకు? ఎర్త్క్వేక్స్ వల్ల. 20th సెంచురీలో మళ్ళీ కనిపెట్టి రీస్టోర్ చేశారు. ఇది రోమన్ వాళ్ళకి ఉన్న అడ్వాన్స్డ్ ఇంజనీరింగ్ మరియు సిటీ ప్లానింగ్ని చూపిస్తుంది. ఇప్పటికీ ఇది చాలా ఇంపార్టెంట్ హిస్టారికల్ మరియు కల్చరల్ ల్యాండ్మార్క్గా ఉంది. ఈ థియేటర్ని నాటకాల కోసం, సంగీత కార్యక్రమాల కోసం, పబ్లిక్ మీటింగ్స్ కోసం వాడుతుండేవాళ్ళు. ఇది అప్రాక్సిమేట్లీ 6000 అంటే 6000 మందికి సీట్ కెపాసిటీ కలిగి ఉండేది. కాబట్టి చాలా పెద్ద పబ్లిక్ ప్లేస్. థియేటర్ని ఒక హిల్ సైడ్లో కట్టారు సౌండ్ క్లారిటీ కోసం. అప్పట్లో ఈ థియేటర్ని 3 సీటింగ్ సెక్షన్స్లో డివైడ్ చేశారు. కింద రిచ్ పీపుల్ ఇంకా ఆఫీషియల్స్ కోసం, మధ్యలో సోల్జర్స్ కోసం, పైన జనరల్ పబ్లిక్ కోసం. ఈ థియేటర్ నార్త్ డైరెక్షన్కి ఫేస్ అయ్యింది. సన్లైట్ డైరెక్ట్గా ఆడియన్స్ మీద పడకుండా డిజైన్ చేశారు. థియేటర్ లోపల ఒక చిన్న మ్యూజియం ఉంది. ఇక్కడ పురాతన వస్తువులు మరియు హిస్టరీకి సంబంధించిన ఐటమ్స్ డిస్ప్లేలో పెట్టారు. మ్యూజియంలో రోమన్ కాలంకి సంబంధించిన ఆర్టిఫాక్ట్స్ చూడొచ్చు. థియేటర్ లోపల ఉన్న మ్యూజియంలో పురాతన వస్తువులు మరియు రోమన్ కాలంకి సంబంధించిన ఐటమ్స్ డిస్ప్లేలో ఉన్నాయి. అవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. మ్యూజియంలో ఉన్న బట్టలు, నగలు మరియు మట్టి గిన్నెలు చాలా అందంగా ఉన్నాయి. అవి రోమన్ కాలంలో వాళ్ళు ఎలా జీవించారో చూపిస్తాయి. క్లోత్స్, జ్యువెలరీ మరియు పాట్స్ అన్నీ చాలా బాగా ప్రిజర్వ్ చేశారు. చూసి ఆనందించండి. ఈ యాంపీ థియేటర్ టూర్ కంప్లీట్ చేసి మేము డైరెక్ట్గా కార్ బుక్ చేసుకొని డెడ్ సీకి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి కార్ తీసుకోవచ్చు రెంటల్కి, లేక ఊబర్ కూడా బుక్ చేయవచ్చు. ఆర్ఎల్స్ మీరు ఎనీ ట్రావెల్ కంపెనీస్కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు.
సో డెడ్ సీ అంటే ఏంటి? డెడ్ సీ అనే ప్లేస్ వరల్డ్లో లోయెస్ట్ పాయింట్ ఆన్ ఎర్త్ అని అంటారు. అంటే సీ లెవెల్ కన్నా 430 మీటర్స్ కింద ఉంటుంది. ఇది జార్డన్ మరియు ఇజ్రాయెల్ మధ్య ఉంటుంది. వాటర్లో సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకే మీరు ఈజీగా ఫ్లోట్ అవ్వచ్చు. ఇక్కడ ఎనీ లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఫిష్ కానీ ఏ చెట్టు కానీ ఏది సర్వైవ్ అవ్వలేదు. అమ్మాన్ నుండి డెడ్ సీకి వెళ్ళడానికి మాకు ఒక 2 గంటలు పట్టింది. అంటే ఒక 60 కిలోమీటర్స్ కానీ 70 కిలోమీటర్స్ అనొచ్చు మీరు. ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుంది తెలుసా? వరల్డ్లో లోయెస్ట్ పాయింట్కి. ఈ జర్నీలో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే రోడ్ పక్కన ఎక్కడ చూసినా ఓన్లీ డెజర్ట్ అంటే ఎడారి. నేచర్ చాలా రాగా అన్టచ్డ్గా ఉంది. మన ఇండియాలో లాగా గ్రీన్ ఫీల్డ్స్ ఎక్కడా కనపడవు. సో ఫైనల్గా మన డెడ్ సీకి వచ్చేసాం. ఈ డెడ్ సీకి టూరిస్ట్స్ అందరూ మడ్ బాత్ చేయడానికి వస్తారు. ఈ మడ్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ డెడ్ సీ మట్టిలో చాలా మినరల్స్ ఉంటాయి, లైక్ మెగ్నీషియం, కాల్షియం ఇంకా పొటాషియం. ఈ మట్టి అప్లై చేస్తే స్కిన్ గ్లో అవుతుంది అని అంటారు. మళ్ళీ చెప్పండి. ఏం చేద్దామంటే వాటర్ ముందు చూద్దాం, టచ్ చేద్దాం. ఇదిగో చూసారా, ఇవన్నీ కూడా సాల్టే. ఇదంతా కూడా సాల్ట్ దగ్గర, ఇదంతా కూడా సాల్ట్. చూడండి అది ఎంత ఇదేంటదో ఆలోచించుకోండి. ఎంత తగిలితేనే సాల్ట్ అయిపోతుంది. అది ఒకసారి టెస్ట్ చేద్దాం దీన్ని. వాటర్ చూడండి ఆయిల్ లాగా ఉంది సార్. ఆయిల్ తగ్గుతుంది, కనబడుతుంది దగ్గర నుంచి. కొంచెం ఎండితే ఇలా ఎండితే ఇక ఇది ఎండిపోతే ఇంకా సాల్ట్ వస్తుంది. సాల్ట్ ఇంకా చూడండి, చూడ ఎలా ఉందో, ఫుల్ సాల్ట్. ఇంకా మునుగుతారు అన్నారు. అమ్మో ఫ్లోట్ అవుతారు, ఇక్కడ నుంచి ఫ్లోట్ అవుతారు అన్నారు. డెడ్ సీ ఇసుక రాసుకోరా. చూసి ఎలా ఉందో. పెద్దగా మామూలు వాటర్తో కడుక్కోకపోతే అంతే సంగతి. ఇందాక నుంచి వదలట్లేదు చూడండి. ఇందాక పెట్టాం ఇంకా అలా ఉండిపోయినది అది. మేడం గారేమో ఇగో ఇక్కడ నుంచి ఈ మొక్క ఎక్కడానికి ఎక్కలేరంట, గాడిద ఎక్కుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఒక గాడిద ఇంకొక గాడిద మీద ఎక్కడం చూసారా? ఇప్పుడు చూద్దరు కానీ అదేలే. ఆడి చెగిరి కూడా తెచ్చి వస్తాడు ఈవిడి కోసం. వాటర్ ఉందా నీ దగ్గర? కాదు చూడ ఉండిపోయింది, వదలట్లేదు ఇది. చూడండి వదలట్లేదు అస్సలు. లేదు అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి నువ్వు. సరే సరే నువ్వు ఎక్కు. వాహా జస్ట్ మిస్, ఇప్పుడు ఇరిగిపోవాల్సింది. ఏ హెట్టిదాను నువ్వు. గట్టిగా ఎక్కు. ఉండు ఒక నిమిషం వస్తుండు. One eternity later. బాయ్. నా దగ్గర కాదు ఎటెళ్ళరా నువ్వు, అలాగ అవ్వద్దు. సైలెంట్గా ఉండదు, పట్టుకెళ్తాను. History, adventure, and one of the strangest waters on earth. What a day. If you like today's vlog, then hit that subscribe button, like, share and comment. Go. And join us for more exciting videos.